అమెరికాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం తొలి బ్యాచ్ భారత ఆటగాళ్లు అమెరికాకు బయలుదేరారు. అమెరికాకు బయలుదేరిన ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శివం దూబే, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, పేస్ బౌలర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఉన్నారు. న్యూయార్క్ విమానం ఎక్కిన ఇతర ఆటగాళ్లలో పేసర్లు అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో కూడిన సహాయక సిబ్బంది కూడా అమెరికాకు బయలుదేరారు. ప్రస్తుత పదవీ కాలంలో కోచ్ రాహుల్ ద్రవిడ్కి జాతీయ జట్టులో ఇదే చివరి టోర్నమెంట్ కాబోతుంది. జూన్ 1న బంగ్లాదేశ్తో భారత్ వార్మప్ గేమ్ ఆడనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఐర్లాండ్, పాకిస్తాన్, ఆతిథ్య, యుఎస్ఏ, కెనడాతో పాటు పోటీలో గ్రూప్ దశలో ఉంది. జూన్ 5న న్యూయార్క్లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్తో టీమిండియా మొదటి మ్యాచ్ ఆడనుంది. టీమిండియా పొట్టి ప్రపంచ కప్ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2013లో భారత్ చివరి ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా జట్టు ఇంగ్లాండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ఐసీసీ ట్రోఫీని భారత్ గెలుచుకోలేకపోయింది.